నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. అమరావతి రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. అమరావతి సహా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన జగన్, రాజధాని విషయంలో వాస్తవాలు ప్రజల ముందుకు రావాలని అన్నారు. పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ప్రవేశపెట్టే వేళ స్పందించిన ఆయన, అసలు భారత రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని గురించి స్పష్టమైన ప్రస్తావన ఉందా అని ప్రశ్నించారు. రాజధాని నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నదని గుర్తు చేశారు. మంత్రి పార్థసారథి గతంలో రాజధానిపై ప్రత్యేక తీర్మానం అవసరం లేదని చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు చట్టబద్ధత పేరుతో బిల్లు తీసుకురావడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయకత్వంలో అమరావతిలో ఏమి అభివృద్ధి జరిగిందో ప్రజలకు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్ వంటి కొత్త రాష్ట్రాలకు రాజధానులు కేంద్రం నిర్ణయించలేదని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా కేంద్రం పాత్ర లేదని వివరించారు. తీర్మానమే అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చినాడు. పార్థసారథి అనే వీళ్ళకు సంబంధించిన మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు. దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది తప్ప రాష్ట్రాలకు రాజధాని అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. ఓన్లీ సీట్స్ ఆఫ్ గవర్నెన్స్. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా వీళ్ళు మన ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు. కొత్తగా 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కేంద్రము తీసుకొచ్చింది. మన కళ్ళ ముందని 2000 సంవత్సరంలో ఆ రాష్ట్రాలకు రాజధానులు ఎలా వచ్చాయి? కేంద్రం ఏదైనా డిసైడ్ చేసిందా? కేంద్రం నిర్ణయించలేదే. ఆయా రాష్ట్రాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎవరికి వర్తించింది? నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా? ఇది నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా ప్రకటించాలని గుర్తు చేసిన ఆయన, అయితే ప్రస్తుతం తీసుకుంటున్న భారీ రుణాలు ఎక్కడ ఖర్చవుతున్నాయో చెప్పాలని నిలదీశారు. భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేశారా అనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. ప్రారంభంలో సేకరించిన 50,000 ఎకరాల భూమిలోనే రోడ్లు, విద్యుత్, డ్రైనేజ్, త్రాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించడానికి ఎకరాకు 2 కోట్లు అవసరమని అప్పటి ప్రభుత్వమే అంచనా వేసిందని గుర్తు చేశారు. అలా చూస్తే 50,000 ఎకరాలకు సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని, ఇప్పుడు మరో 50,000 ఎకరాలు జోడిస్తే మొత్తం ఖర్చు 2,00,000 కోట్లకు చేరుతుందని లెక్కలు చెప్పారు. మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్ అంటే సివరేజ్, వాటర్, వీటి కల్పనకే అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారి స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, ఇప్పుడు సడన్ గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్ గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు. ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు దానికి అయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తా ఉంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి? ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడి నుంచి సమీకరిస్తారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ మార్పుల వెనుక కారణం ఏమిటో వెల్లడించాలని, అమరావతి మున్సిపాలిటీ స్థాయికి పరిమితం అవుతుందనే అభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయో వివరించాలని కోరారు. 1 అడుగు నిర్మాణానికి 12,000 వరకు ఖర్చవుతోందని పేర్కొంటూ, ఈ ప్రాజెక్ట్ ఆర్థికంగా సాధ్యమేనా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అమరావతిలో నిజంగా పాలకులు నివసిస్తారా, లేక ఇది కేవలం కాగితాలపైనే ఉండే ప్రాజెక్టుగా మిగిలిపోతుందా అని ప్రశ్నించారు. అమరావతి తీర్మానాన్ని శాసన మండలిలో ఎందుకు చర్చించలేదని కూడా ఆయన నిలదీశారు. 2019కి ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ను సడన్ గా ఈయనే ఎందుకు మారుస్తున్నాడు? అప్పుడు ఇదే 50,000 ఎకరాల్లోనే బ్రహ్మాండమైన బెస్ట్ క్యాపిటల్ అని చెప్పి ఊదరగొట్టిన ఇదే వ్యక్తి ఈ రోజు ఎందుకు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని చెప్పి ఎందుకు అంటున్నాడు?
ఆ మాటని ఇంకొక 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అడుక్కు అయ్యే ఖర్చు ఏకంగా 11,000 నుంచి 14,000 అవుతా ఉంది. ఎందుకు అవుతా ఉంది? ఏ స్కాముల వల్ల ఇది ఎగపాకుతా ఉంది? 5:30 గంట అసెంబ్లీలో ఇటువంటి ప్రశ్నలకు ఏదైనా సమాధానం చెప్పాడా? ఆ 5:30 గంటల సమావేశం కేవలం జగన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరిట పట్టపగలు తాను చేస్తా ఉన్న దోపిడీ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామాకు తెరలేపాడు. రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాలపై సమాన దృష్టి అవసరమని, రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పారదర్శకంగా చర్చించాలని సూచించారు. మౌలిక వసతుల ఖర్చు, నిధుల సమీకరణ, రైతుల పునరావాసం వంటి అంశాలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండాలని అన్నారు. గతంలో 2014 నుంచి 2019 వరకు అమరావతి కోసం 5,335 కోట్ల ఖర్చు చేశారని, అవి కూడా అప్పుల ద్వారానే వచ్చినవని తెలిపారు. ఇక 2024 తర్వాత 2 సంవత్సరాల్లో అమరావతి కోసం 47,000 కోట్లు అప్పుగా తీసుకొని అందులో 15,000 కోట్లు మాత్రమే వినియోగించారని వివరించారు. ఈ నిధుల్లో పెద్ద మొత్తాన్ని మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో ముందుగానే కాంట్రాక్టర్లకు ఇచ్చారని విమర్శించారు. ఈ విధంగా ఖర్చులు పెరుగుతూ ఉండగా ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది, రాష్ట్ర ఆర్థిక స్థితిపై దాని ప్రభావం ఎంత ఉంటుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి కోసం అయ్యే ఖర్చు ఇది కూడా 12 ఏళ్ల క్రితం 2014లో ఈయన ఇచ్చిన లెక్కలు, 12 ఏళ్ల క్రితం లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు పెట్టాల్సిన ఈ చంద్రబాబు, విడిపోయిన రాష్ట్రానికి 7 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పటి వరకు ఎంత పెట్టాడని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 2019 మధ్యలో తొలి 5 ఏళ్లలో ఈయన పెట్టిన ఖర్చు 5,335 కోట్లు, 2 లక్షల కోట్లకు గాను. అవి కూడా అప్పుల ద్వారా తెచ్చినవే. ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ 2 ఏళ్లలో కూడా ఎంత పెట్టారని చూస్తే, నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ అప్పులు 47,000 కోట్లలో ఇప్పటికే డ్రా చేసింది 13,000 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చింది 5,500 కోట్లు. 10% ఇవ్వడము, 8% తీసుకోవడం కమిషన్. అసలు ఇంతవరకు మా హయాంలో ఎప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. పని చేస్తే బిల్లులు పెడితే ఇస్తాం. ఈయన వచ్చినాక దాన్ని మార్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినాడు. ముందే డబ్బు ఇస్తున్నాడు, ఆ డబ్బులో నుంచి ఇమీడియట్గా డబ్బు ఎత్తున్నాడు. 10% ఇస్తున్నాడు, 8% కమిషన్ ఎత్తున్నాడు. అమరావతి అంశం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని, ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశమని జగన్ పేర్కొన్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలు కలిసి ఓపెన్ డిస్కషన్ జరిపి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మొత్తం మీద అమరావతిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఖర్చులు, నిధుల సమీకరణ, రైతుల సమస్యలు అన్నింటిపై స్పష్టత అవసరమని, పారదర్శకత లేకుండా ముందుకు వెళ్లడం రాష్ట్రానికి నష్టమేనని జగన్ తన వ్యాఖ్యల్లో స్పష్టం చేశారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.